రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కేటీపీఎస్ పాత ప్లాంట్ ఏదైతే 8 యూనిట్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డిస్మాండ్లింగ్ ఏదైతే టెండర్ ఉన్నదో హెచ్ఆర్ కంపెనీ అనే దానికి కట్టబెట్టడం జరిగింది. వాస్తవానికి అది వ్యూహాత్మకంగా ముందస్తుగానే ఒక ప్రణాళికలో భాగంగానే కేవలం హెచ్ఆర్ కంపెనీకి కట్టబెట్టాలన్నంత ప్రణాళికలో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి సిఎండి డైరెక్టర్ కలిసి చేసినట్టు కుంభకోణం. ఏదో ఫార్మల్ గా ఆ రోజు టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కేవలం 2-3 వచ్చినట్టు, అది కూడా అడావుడిగా టెండర్ ప్రక్రియ మొదలు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ప్రక్రియ నుంచి తర్వాత అది వాస్తవానికి 850 నుంచి 900 కోట్లకు సంబంధించిన స్క్రాప్, అది విలువైన స్క్రాప్ ఉంది అందులో 8 యూనిట్లలో. కానీ కేవలం దాన్ని 485 కోట్లకే టెండర్ వేసినటువంటి హెచ్ఆర్ కమర్షియల్ బాంబేకి సంబంధించిన కంపెనీకి ఇవ్వటం, దీనిలో మరి చాలా అవినీతి జరిగిందనే విషయం తేటతెల్లమవుతుంది. మరి అదే విషయాన్ని ఇవాళ నిన్న కూడా ఒక పత్రిక అనేక విషయాల మీద ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. నిజంగా అది అనేక అంశాలు వాస్తవాలు ఉన్నాయి అందులో. వాస్తవానికి ఆ యొక్క టెండర్ లో కేవలం డిస్మాండ్లింగ్ సంబంధించి ఏదైతే ప్లాంట్ ఉన్నదో అక్కడి వరకే ఎత్తు వరకే చేయాల్సిన అవసరం ఉండే, దాన్ని అండర్ గ్రౌండ్ వరకు కూడా వెళ్లి అండర్ గ్రౌండ్ సంబంధించిన వాటిని డిస్మాండ్లింగ్ చేయటం, దాంతో పాటు ఆ ప్లాంట్ పరిధిలో లేనటువంటి ఆ ప్లాంట్ నుంచి ఏదైతే యాష్ ప్యాండ్ ఉన్నదో కోడిపుంజల వరకు సుమారు 8.5 కిలోమీటర్లు ఉన్నటువంటి పైప్ లైన్లు, 3 వరుసల పైప్ లైన్లు, చాలా విలువైన పైప్ లైన్లు, వాస్తవానికి ఈ టెండర్ లో లేనటువంటి ఈ పైప్ లైన్లను కూడా ముందుగానే డిస్మాండ్ చేసి వాటి అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ సమక్షంలో జరిగింది. తరచుగా సర్వే చేయాల్సిన ఒక డైరెక్టర్ ఈ ప్లాంట్ లోకి వెళ్లి వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఏం డిస్మాండ్లింగ్ చేసుకుంటారు, ఎట్లా వెళ్తున్నాయి బయట చూడాల్సిన పర్యవేక్షణ చేసిన ఒక డైరెక్టర్ పర్యవేక్షణ మొత్తం కూడా అక్రమంగా టెండర్లో లేనటువంటి మొత్తం కూడా బయటకు వెళ్ళడం అమ్ముకోవడం జరిగింది. పాలంచలోని కేటీపీఎస్ లో ఏదైతే పాత ప్లాంట్ ఉందో అది మూసివేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి తుక్కుని తరలించే క్రమంలో ఏదైతే టెండర్ దక్కించుకున్న హెచ్ఆర్ కంపెనీ, అంటే ముంబైకి చెందినటువంటి హెచ్ఆర్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఎంతవరకు అయితే ఆ తుక్కును తరలించాలో దానికి విరుద్ధంగా అదనంగా ఈ యొక్క తుక్కు తరలింపు వల్ల కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం. అందులో భాగంగా ఇటీవల కాలంలో బయటకు వచ్చింది ఏంటంటే ఏదైతే సుమారు 480 కోట్ల రూపాయల టెండర్ దక్కించుకున్న సదరు సంస్థ నిబంధనలను పాటించకుండా భూమిలోని గ్రౌండ్ అంటే భూమి కింద ఉన్నటువంటి వాటిని తవ్వద్దని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తుంగలో తొక్కి కేటీపీఎస్ నుంచి బుగ్గవాగు వరకు సుమారు 8 కిలోమీటర్ల వరకు ఏదైతే ఎత్తు కోసం పెట్టిన పైపులు ఉన్నాయో ఆ పైపులని కూడా అక్రమంగా తొలగించి అదే క్రమంలో ప్లాంట్ నిర్మాణ దశలో కాపర్ అల్యూమినియం వీటిని కూడా అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు గడించిన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏదో తుక్కు మందం చర్యలుగా ఏదైతే ఆ యొక్క తుక్కు తరలింపును అడ్డుకున్నారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దీంట్లో జరిగినటువంటి కోట్ల రూపాయల అవినీతి మొత్తం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఒక విచారణ కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి దీంట్లో ఉన్నటువంటి అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏదైతే వాళ్ళు పాడుకున్న దానికంటే అదనంగా అమ్ముకున్నారో వాటిని అందరినీ కూడా రికవర్ చేయాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే స్థానిక యువతకు ఒకరికి కూడా అవకాశాలు ఇచ్చిన దాఖలాలు ఇక్కడ యువతకు వేయలేదు. ఏదైతే కేటీపీఎస్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఉందో వాళ్ళకు కూడా ఈ యొక్క తుక్కు తరలింపప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగించుకోకుండా సొంతంగా వాళ్ళే నియామకాలు చేపట్టుకొని స్థానిక పోలీసులకు కానీ సెక్యూరిటీ వాళ్ళకి కానీ సంబంధం లేకుండా స్థానిక యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వాళ్ళు ఇష్ట రీతిని నిర్వహించిన తీరు ఏదైతే ఉందో దాని విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం మనం చూస్తుంటే అన్నిటి మీద కూడా ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్న అలవాటు చేస్తున్నారు. కానీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే ఒక సమగ్రమైన విచారణ జరిపించాలి, ఒక కమిటీ వేయాలి, లేదంటే ఈ యొక్క కేసును ఏసీబీకి అప్పచెప్పాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.